సురేష్ ప్రొడక్షన్స్లో నిర్మించిన బెండప్పారావు ఆర్ఎంపి సక్సెస్ గురించి చాలా సంతోషంగా ఉంది నాకు. అంటే నేను ఎన్ని పిక్చర్లు తీసినా కానీ ఈ పిక్చర్లో ఒక ప్రత్యేకత ఏంటంటే ఫస్ట్ డే నుంచి కూడాను ఒక చాలా మంచి టాకు, చాలా బాగా ఉందని నేను పెద్ద పెద్ద హీరోలు అందరితో తీసాము. ఆ పిక్చర్స్ కూడా మామూలుగా ఎంతకన్నా పెద్ద సక్సెస్ తీసినా కానీ దీనికి ఎందుకు విపరీతమైన మౌత్ పబ్లిసిటీ. ప్రతి వాళ్ళు మీ పిక్చర్స్ అబ్బా నవ్వలేక నవ్వి కడుపుకు నవ్వుతున్నాం అని పిక్చరు అంత బాగుంది ఆయన చెప్పటం, అందరూ ఫోన్లు చేయటం నిజంగా నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. చాలా హ్యాపీగా ఉందండి ఈరోజు. అంటే మా గాడ్ ఫాదర్ నాయుడు గారు, మా నాన్నగారు కానీ ఆయనకి మా నాన్నగారికి లైఫ్ ఇచ్చారండి. అలాగే మా బ్రదర్ని నన్ను సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో లాంచ్ చేశారు. సో చిన్న టెన్షన్ ఉండేదండి, నాయుడు గారు సినిమా చేస్తున్నాం డెఫినెట్గా పెద్ద హిట్ ఇవ్వాలి, ఎందుకంటే నాన్నగారు ప్రేమకైతే తర్వాత చేస్తున్న సినిమా డెఫినెట్గా హిట్ ఇవ్వాలి ఆయన మనకి గాడ్ ఫాదర్ అయినా. సో చాలా హ్యాపీగా ఉంది ఇవాళ ఎంత పెద్ద సక్సెస్. నాయుడు గారు చెప్పినట్టు నా కెరియర్లో అంటే ఎంత పెద్ద ఓపెనింగ్స్ రావటం, డెఫినెట్గా అన్ని చోట్ల ఫుల్స్ అండ్ ఫోన్స్ ఫస్ట్ టైం ఇన్ని ఫోన్స్ రావటం నాకు నిజంగా చాలా ఆనందంగా ఉందండి. రేయ్, ఈ ఊర్లో హిందువులు రాముణ్ణి, ముస్లింస్ అల్లాని, క్రిస్టియన్స్ జీసస్ ని ఇష్టపడతారు, కానీ అంతా కలిసి ఇష్టపడేది ఒక ముమ్మటి కాన్నే డాక్టర్ ని, అంటే నన్ను. మా ఆవిడ్ని మీరే కాపాడాలి. ఆల్రెడీ అందరూ బయటకు వెళ్ళండి. నువ్వెక్కడికి? ఇప్పుడు మీరేగా అందరినీ బయటకు వెళ్ళమన్నారు. ఏడ్చినట్టుంది. నువ్వు బయటకు వెళ్తే నేనెవరు డెలివరీ చేయను? పడక. బెండప్పారావు నిర్మోహమాటంగా, నిజాయితీగా, నిస్సంకోచంగా, నిస్సంశయంగా సూపర్ డూపర్ హిట్. ఈ సినిమా మొదలుపెట్టిన కాడి నుంచి ప్రతిరోజు నాయుడు గారిని చూస్తే మాకు టెన్షన్ ఉండేది. సక్సెస్ కొట్టాలి ప్రసాద్, సక్సెస్ కొట్టాలి, మనకు సక్సెస్ కావాలి. ఇదే ఆయన సినిమా అంటే సినిమా ఆయన జీవితం అంతా వేరే దాని గురించి ఆలోచించరు. ఈ మధ్య కాలంలో నాకు సక్సెస్ కావాలి, ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ అవ్వాలనే ఉద్దేశంతో ఆయన అంత కష్టపడి సినిమా తీశారు. దానికి ఈవి సత్యనారాయణ గారు రాత్రి పగలు నిజంగా ఆయన ప్రేమ ఖైదీతో పెద్ద డైరెక్టర్ అయ్యారు సురేష్ ప్రొడక్షన్స్ లో. ఆయన రుణం తీర్చుకున్నారు. ఆయన పిల్లలు ఇద్దరు హీరోలుగా నాయుడు గారే తీశారు. గ్రేట్ అనమాట. ఘన విజయాన్ని సొంతం చేసుకోబోతున్న ఈ చిత్రంలో సంగీతానికి కూడా ప్రధాన పాత్ర ఉండడం, అందులో మంచి పాటలు రాసే అవకాశం ఉండడం, ముఖ్యంగా సుకుమారి చిన్నది అనే పాట సినిమా కథాంశాన్ని పూర్తిగా పొందుపరిచే పాట, అలాంటి పాటలు రాసే అవకాశం లభించడం చాలా సంతోషంగా ఉంది. సుకుమారి చిన్నది ఒక మాట అన్నది, సుకుమారి చిన్నది సఖి నాకు అయినది. నాలో జీవం నువ్వే, నాలో భావం నువ్వే, నాలో భాగం నువ్వే, భాగ్యం నువ్వే, అన్ని నువ్వే నువ్వే నువ్వే. సుకుమారి చిన్నది ఒక మాట అన్నది. సినిమాలో ఎంత హిట్ అయితే అంత మన సినిమా ఫీల్డ్ ఎంత బాగుంటుంది, మేము అందరం ఎంత బాగుంటుంది. అందులో కామెడీ సినిమాలు హిట్ అయితే ఇంకా ఎక్కువ మంది ఆర్టిస్టులు ఇంకా చాలా బాగుంటారు. ఎందుకంటే ప్రతి కామెడీ సినిమాలో చాలా మంది ఆర్టిస్టులు ఉంటూ ఉంటారు. అలాగే ఈవి గారి సినిమాలో చూస్తే కనీసం 30-40 మంది కమెడియన్స్ లేకుండా ఆయన సినిమా తీరు. అలాంటి సినిమా ఇప్పుడు ఈ బెండప్పారావు డాక్టర్గా ఎంత బెండ్ తీసాడో తెలియదు, కానీ కామెడీ బెండ్ మటుకు తీసాడు. నాయుడు గారు ప్రతి మనిషిని మనిషిలాగా మానవతా దృక్పథంతో చూసినటువంటి మహానుభావుడు. అటువంటి మహానుభావుడు ఈరోజు ఈ ఆనందాన్ని మేమంతా ఎందుకు పంచుకుంటున్నామంటే,
ఒక ఈవి సత్యనారాయణ గారు అహనా పెళ్ళిన తర్వాత మళ్ళీ సేమ్ అదే థింగ్ ఉన్నటువంటి సినిమాని ఈరోజు తీసి హిట్ చేసి ఈ సంస్థకి మాలాంటి ఆర్టిస్ట్కి ఇప్పుడు చిత్ర పరిశ్రమకి ఇటువంటి సినిమాలు కావాలి, ఇటువంటి డైరెక్టర్లు కావాలి. నమస్కారం అండి. ఎరా కాకినాడ అలా అయిపోయావేంటి? బలానికి టానిక్ రాసిచ్చాను, తాగట్లేదా? లేదండి బాబు, మొత్తం తీయడానికి కూడా బలం సరిపోవట్లేదు. మీ ఆవిడతో తీయించుకోవచ్చుగా. నా డుమ్ పట్టేసిందండి బాబు, పడుకోనివ్వదు కూర్చొనివ్వదు. అలాగా అటు తిరుగు, మెల్లగా ఉంగు. బాబు బంగారు లాంటి సూది తిరిగిపోయింది, ఏం పర్లేదు, తగ్గిపోతుంది. నడుము నొప్పి నాకు కాదండి బాబు, మా ఆవిడికి. ఆ మొక్క ముందు చెప్ప. సక్సెస్ రేంజ్ తక్కువ ఉన్న టైంలో ఒక చిన్న సినిమాగా వెళ్ళి ఓ భారీ సినిమా అయింది బెండప్పారావు. తమ్ముడు నరేష్ కి ఈ సినిమా, అందులో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు అందరూ, టెక్నీషియన్ అందరికి కూడా ఈ సినిమా చాలా పెద్ద ప్లస్, చాలా మైలేజ్. జ్యూస్ తీసుకోండి. వద్దండి. ఏంటి వద్దా? బొబ్బర్లాంక సాగి సూర్యనారాజు గారు ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మాయి జ్యూస్ ఇస్తారంటే వద్దంటావా? ఈ సంగతి ప్రజలు చేస్తే నా పొరమే అయిపోతుంది. రేపు పొద్దున నేను రోడ్డు మీద తాగి తిరగలనా? ఎవరైనా మర్యాద ఇస్తాడా? జ్యూస్ తాగపోతే ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి నాకు తెలియదండి. తాగుతా. లోపలికి రండి, ఫీజు ఇస్తాను. ఈ మాత్రం నేను ఫీజు ఎందుకండి? వద్దండి. రాజుగారి తల్లి వైద్యం చేసి ఫీజు తీసుకుంటారా? ఈ విషయం ప్రజలు తెలిస్తే ఆయన పరువు అయిపోద్ది. ఆయన రోడ్డు మీద తలెత్తి తిరగలడా? ఆయనకి ఎవరైనా మర్యాద ఇస్తారా? ఏమంటే నాయుడు గారు మళ్ళీ యంగ్ బాయ్ అయిపోయాడు ఈ సక్సెస్ తో. ఆయన ముఖంలో ఎంత కళ. సినిమా గురించి అందరూ చెప్పేసి ఉంటారు. నరేష్ కి సురేష్ లో ముందు అల్లరి చేశాడు సురేష్ బ్యానర్ లో, తర్వాత రెండో పిక్చర్ ఇది బెండప్పారావు, సూపర్ డూపర్ హిట్ ఇచ్చాడు. నరేష్ కెరీర్ లో బెస్ట్ పిక్చర్ అవుతుంది ఇది. మా సినిమాకి ఇంత పెద్ద హిట్ ఇచ్చిన ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమాలో నాకు ఒక మంచి అవకాశం ఇచ్చిన ఈవి గారికి, రామనాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.